ఇస్రో వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు మాజీ చీఫ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అక్కడ స్ట్రాటజిక్ మిషన్లు అయినటువంటి గగన్యాన్ అనేటటువంటిది ఏదైతే ఇంపార్టెంట్ ఉందో దాని మీదన కీలకమైన సమస్యలు ఎదురవుతున్నాయి. హెచ్ఆర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇది మాజీ ఇస్రో చీఫ్ మాధవన్ నాయర్ చెప్పుకొస్తున్నటువంటి. ఇస్రో ప్రపంచ స్థాయి రాకెట్లు తయారు చేస్తుంది. శాటిలైట్ టెక్నాలజీ అనేటటువంటిది అద్భుతంగా తయారు చేసుకొస్తుంది. 5 దశాబ్దాలలో సైంటిఫిక్ అటానమీ సాధించగలిగింది. బట్ ఇప్పుడు అది కాస్త వీకెన్ అవుతోంది బికాజ్ ఆఫ్ బ్యూరోక్రాట్స్, ఐఏఎస్లు వలన జరుగుతోంది. వాళ్ళకి ఈ కృషి అర్థం కావట్లేదు. సహజ సిద్ధమైనటువంటి ధోరణే వాళ్ళు అవలంబిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఢిల్లీ అర్జెంటుగా జోక్యం చేసుకోవాలి మోడీ సర్కార్, లేకపోతే ఇస్రో దెబ్బతింటుంది. ఇస్రోకి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. పవర్ వాళ్ళ చేతుల్లోనే ఉండాలి. స్పేస్ కమిషన్ చేతుల్లోనే ఉండాలి. పెర్ఫార్మెన్స్ అనేటటువంటి ఆధారంగా రివార్డు ఉండాలి తప్పించి ఓవరాల్గా ఈ మధ్యవర్తులుగా పనిచేసేటటువంటి అధికారులను కంట్రోల్లో పెట్టాలని అడుగుతున్నారు.